అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్‌కి స్వాగతం. చాలా 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 సంతోషం అండి. ఎందుకంటే మన వీడియోలు ఆంధ్ర, తెలంగాణ కాకుండా అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు కూడా ఆదరిస్తున్నారు. ఈరోజు ఆకివీడులో ఉంటారు సారు. వాళ్ళ పాప ఫస్ట్ బర్త్‌డే. అయితే వాళ్ళు చర్చ్‌లో కూడా ఫంక్షన్ హాల్‌లో కూడా చేసుకోకుండా మన అనాథాశ్రమంలో ఒక ఫంక్షన్ హాల్‌గా భావించి వాళ్ళ పాప ఫ్లెక్సీ ఏపిచ్చి, బెలూన్స్ కట్టించి, మన పెద్దవాళ్ళందరూ కూడా మంచి భోజనం పెట్టి, వాళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళ పేర్లేంటనేది మన శ్రీపతి గారు చెప్తారు. బర్త్డే పాప పేరు విష్మిత జాయ్స్. ఫస్ట్ బర్త్డే అండి. వాళ్ళ నాన్న పేరు వచ్చేసి కే వరుణ్, అమ్మగారి పేరు కే మౌనిక, అన్న పేరు కే విహాన్. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్‌లో జీడిమెట్లలో ఉంటారు వాళ్ళు. సుచిత్ర దగ్గర జీడిమెట్లలో ఉంటారు. వాళ్ళ పాప ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం సార్. ఎందుకంటే మీ పాప నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మీ ఫ్యామిలీ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రేయర్ చేస్తున్నాము. మా పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉంటాయి. అలాగే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోని చూస్తున్నారు. దయచేసి ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. నమస్తే. తండ్రి యేసయ్యా, నీ పిల్లల్ని తండ్రి ఇక్కడ నడిపించినందుకే నీకే వందనాలు, నీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలయ్యా. యేసయ్యా, గర్భఫలం ఇచ్చి నీ బహుమానమే తండ్రి యేసయ్యా. ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా. యేసయ్యా, ఎక్కడి నుంచో వచ్చారయ్యా ఈ విజన్ ఇండియా ఫౌండేషన్కి తండ్రి యేసయ్యా. నీ నామంలో తండ్రి వాళ్ళని నడిపించినందుకు నీకే స్తోత్రం, స్తుతిగణ మహిమలు నీకే నా యేసయ్యా. రాజా, నీ పాదాలకు వందనాలు తండ్రి యేసయ్యా. బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా. యేసయ్యా, అనేక బర్త్డేలు ఈ విజన్ ఇండియా ఫౌండేషన్లో ఇంకా జరుపుకునేలాగా కృపను దయచేయండి అయ్యా. మెండైన కృపతో విప్పండి అయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకే మహిమ. ఆకాశ వాక్యాలు విప్పండి అయ్యా. అవసరతలు ఏమున్నాయో తీర్చండి అయ్యా. మంచి జ్ఞానాన్ని బోధించండి అయ్యా. నీ బల్ల ఒలివ ముక్కవలే ఉండేలాగున తండ్రి, నీ భోజన బల్ల చుట్టూ ఒలివ ముక్కవలే ఉండేలాగున ఆ బిడ్డను తయారు చేయండి అయ్యా. యేసయ్యా, నీకే వందనాలు, నీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి యేసయ్యా. ఇదిగో అయ్యా యేసయ్యా, మా ఫౌండర్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. యేసయ్యా, ఫౌండర్కి తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఆ ఫ్యామిలీ చుట్టూ కంచె కాపుదల ఉంచండి అయ్యా. మీ రక్తాన్ని ప్రోక్షీకరించండి అయ్యా. ఇదిగో అయ్యా, మాతో పాటు తండ్రి ఉంటున్న అన్నల్ని దీవించండి అయ్యా. ఆ వీడియో తీసుకున్న శ్రీపతి గారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. డాక్టర్ గారిని దీవించి ఆ కుటుంబం చుట్టూ కంచె కాపుదల ఉంచండి అయ్యా. యేసయ్యా, నీ కృపతో నింపండి అయ్యా. మంచి జ్ఞానాన్ని బోధించమని అడుగుతున్నాను అయ్యా. యేసయ్యా, మా ఫ్యామిలీ చుట్టూ తండ్రి, ఈ విజన్ ఇండియా ఫ్యామిలీ చుట్టూ కంచె కాపుదల ఉంచండి అయ్యా. యేసయ్యా, ఎవరెవరికి ఎలాంటి అవసరం లేదు తీర్చమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. నిన్న ఈ నామంలో ఏదైతే అడిగిన కునుకులాను మాకు సహాయం దయచేయమని మరొక తరుణం ఈ బర్త్డే జరుపుకుంటున్న పాపని దీవించి ఆశీర్వదించండి అయ్యా. యేసయ్యా, పాప చుట్టూ నీ కంచె కాపుదల ఉంచి నీ రెక్కల చాటును భద్రపరచుకోమని ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్. మరి ఈ విజన్ ఫౌండేషన్ అన్న ఈ విషయము మాకు మా బ్రదర్ అరవింద్ పాస్టర్ గారు చెప్పారు. యాక్చువల్లీ మేము ఫస్ట్ బర్త్డే, ఈ పాపది మొదటి పుట్టినరోజు ఈ రీతిగా మీతో కలిసి చేసుకోవాలన్న ఒక ఆలోచనతో, ఆశతో మేము వచ్చి ఉన్నాం. దీనికి ఎంతో సపోర్ట్ చేశారు మాకు బ్రదర్ పేరు. నిజంగా వాళ్ళు ఎంతో నాకు సహకరించారు. మా ఆశను తీర్చినట్టుగా మాకు అనిపించింది. నిజంగా మీ పెద్దల యొక్క ఆశీస్సులతో మరి బిడ్డ ఇప్పటికీ ఎదగాలని, నానాటికి కూడా మరి ఇలాగ అందరం కలిసి మరి దేవుని ప్రేమలో ఎదుగుతూ మరి అందరికీ సహకారంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీరు ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించారు. ఎంతో మరి మేము చాలా సంతోషిస్తున్నాం. మీతో కలిసి ఈ రీతిగా భోజనంలో కూడా, అంటే ప్రేమ విందులో కూడా పాల్పొందే గొప్పతనం దేవుడు మాకు ఇచ్చాడు. మేము కూడా కాదు, కానీ మీతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి ఎంత మేము కృతజ్ఞతలే ఉన్నాం. మరి నిజంగా ఈ ఫౌండేషన్ అంటే నాకంత డీటెయిల్స్ తెలియదు, కానీ చూస్తూ తెలుస్తుంది మిమ్మల్ని ఎంతగానో వాళ్ళు ఎంతగా ఆదరిస్తున్నారు, వాళ్ళు ఎంతో ప్రేమిస్తున్నారు. మరి దేవుడికి గొప్ప ప్రేమ వారికి మనసులో పుట్టించి మిమ్మల్ని ఆదరించే విధంగా, మీకు తోడై ఉండే విధంగా వాళ్ళకి ఎంతో ప్రేరేపిస్తున్నారు. వాళ్ళకి సహకారంగా దేవుడు ఇంకా అనేక మందిని లేపాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎంతోమంది దేవుళ్ళకి విశ్వసించవచ్చు, కానీ అందరికీ దేవుడు ఒక్కడే.
మన యొక్క ఆలోచనల ప్రకారంగా మనం సృష్టించిన వాడు, మనం కలుగజేసిన వాడు ఒక్కడే. అది మన వ్యక్తిగత జీవితానికి తెలుసు అది ఎవరు అన్నది. కాబట్టి ఇక్కడ మతాలు ఎన్నున్నా, దేవుళ్ళు ఎంతమంది అనుకున్నా, ప్రేమ మాత్రము ఒకటే. మనందరము మనుషులమే. మనం ప్రేమించిన వాడు దేవుడే, మన కోసం ప్రాణం పెట్టిన వాడు ఒక్కడే, మనలను ఈ రీతిగా తీర్చిదిద్దినవాడు, పోషిస్తున్నవాడు కూడా ఒక్కడే. కాబట్టి ఈ రీతిగా మీతో ఆనందించే భాగ్యం దేవుడికి ఇచ్చినందుకు, దేవుడు మాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ, ఈ ఫౌండర్స్ను కూడా మేము ఎంతగానో మరి అభినందిస్తూ, మరి మాకు ఇచ్చిన అవకాశం బట్టి కూడా వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దేవుని చిత్తం అయితే ప్రతి సంవత్సరం అలా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. మీరు అందరూ కూడా ప్రార్థించేవారు ఉంటే మా కోసం ప్రార్థించండి, ఆశీర్వదించిన వారు ఉంటే ఆశీర్వదించండి. మరి చిన్న పాప విశ్వేత జాయిస్ మరి మొదటి బర్త్డే ఇక్కడ జరుపుకోవడానికి దేవుడు అవకాశం కలిగించినందుకు మరి ధన్యవాదాలు. మీకు అందరికి కూడా సహకరించినందుకు ధన్యవాదాలు చెల్లించుకున్నాం. చిన్న ప్రార్థన చేసి ముగించేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములయ్యా. అయ్యా, పేదవారిని కనికరించే దేవుడు నీవే అని లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున అందరము పేదవారమే నీ ఎదుట. ప్రభా, మాలో ధనికులు ఎవరు లేరు నాయన. కొంతమంది నిన్ను తెలుసుకోలేక బీదలవుతున్నారు, కొంతమంది నిన్ను తెలుసుకొని పాటించకూడదు బీదలవారు ఉన్నారు. కానీ అందరినీ పోషిస్తున్నవాడు నీవే, ఆహారం పెడుతున్నవాడు నీవే అయ్యా. అందరూ హృదయాలలో ప్రేమ అనే విత్తనాన్ని నింపినవాడు నీవే. కనుక ఈ యొక్క ఫౌండేషన్ నడిపిస్తున్న అధినేతకి మీరు ఇచ్చిన మనస్సును బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా. తనపైన ఎన్నో బాధ్యతలు, భారాలు ఉండొచ్చు. వాటి రీతికి ప్రభావ ఉన్నప్పటికీ సహకారంగా మీరు ఉండమని కోరుకుంటున్నాం. ఇక్కడున్న అయ్యా పెద్దవారు ఉన్నారు, తండ్రి వయస్కులు ఉన్నారు, తల్లి వయస్కులు ఉన్నారు, తాత వయస్కులు ఉన్నారు, అందరూ ఉన్నారు తండ్రి. మరి వారితో కలిసి మేము ఈ రోజున నీ నామాన్ని మహింపరిచే కృపనిచ్చినందుకు వందనం చెల్లించుకుంటున్నాం అయ్యా. మరి బిడ్డలను, వారి హృదయాల్లో ఉన్న భారాలను మీరు తొలగించండి, వారి ఆవేదనను, ఆలోచనలు తొలగించండి అయ్యా. నీవే నిజమైన దేవుడు అని బిడ్డలు నమ్ముకొని నేను ఆశ్రయించే వారిగా కృప చూపించండి తండ్రికి. పరమ తండ్రి అయిన నీవు నిన్ను స్తుతించే కృపనిచ్చినందుకు వందనం చెల్లించుకుంటున్నాం. చిన్న బిడ్డలు ఉన్నారయ్యా, మరి వారిని కూడా మీరు జీవిస్తున్నారు, పోషిస్తున్నారు అందుబడి స్తోత్రములు దేవా. తండ్రి, ఈ రీతిగా ఈ రాత్రికాల సమయంలో అయ్యా నీ ప్రేమలో పాల్పొందే గొప్ప భాగ్యమును మేమందరము కలిసి నేను జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చినందుకు వందనం చెల్లించుకుంటూ మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రభు ఈ బిడ్డల మధ్యకు మమ్మల్ని నడిపించినందుకు నేను స్తుతిస్తూ గనపరుస్తూ మరొకసారి నాయన ఈ ఫౌండేషన్ని నానాటికి అభివృద్ధి దయచేయండి. ఇంకా అనేకమైన అవసరాలను తీర్చండి. బిడ్డలకి సహకారంగా వీళ్ళని లేవనెత్తమని కోరుకుంటూ ఇచ్చే అవకాశం బట్టి వందనం చెల్లించుకుంటూ నీ చిత్తమైతే ప్రభా మరలా ప్రభా ఈ కార్యమును జరిగించుకోవడానికి సహాయం చేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, ఇచ్చిన బిడ్డలను దీవించమని ప్రభుని కోరుకుంటూ ప్రభు నన్ను ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ చాలా వందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.